హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 9th January కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈరోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూస్తే మార్నింగ్ 9:15 క్యాండిల్ ఓపెన్ అవ్వడమే సెల్లార్ లెవెల్లో ఓపెన్ అయింది కదా. అండ్ అక్కడ నుండి నిఫ్టీ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదండి. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే నిన్ననే సెల్ ఎంట్రీ వచ్చేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా ఎంట్రీ అయితే రాలేదు. కాకపోతే మనమైతే సెల్ సైడ్ ఎంట్రీకి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కదండి. సో కన్ఫర్మేషన్ ఏంటి అండి, జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉండాలి. అవునా? సో మీరైతే 9:20 క్యాండిల్కి సెల్ సైడ్ ఎంట్రీని తీసుకోవచ్చు. అండ్ ఈ ట్రేడ్లో నేను కూడా 9:20 క్యాండిల్కే సెల్ ఎంట్రీ తీసుకున్నానండి. అండ్ ఎగ్జాక్ట్లీ 23,500 లెవెల్కి రాగానే నేనైతే ఈ ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే 23,500 ఒక ఇంపార్టెంట్ లెవెల్. అవునా? సో నేను మీకు కూడా చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైనా సరే ప్రైస్ రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రేడ్ ఎగ్జిట్ అవ్వండి, లేదంటే స్టాప్ లాస్ని ట్రేల్ చేయండి అని చెప్పాను. అవునా? సో నిఫ్టీ కూడా చూడండి, ఈరోజు 23,500 లెవెల్కి రాగానే నియర్లీ 230 పాయింట్స్ హైయర్ సైడ్ మూమెంట్ వెళ్ళిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్లీ 230 పాయింట్స్ హైయర్ సైడ్ వెళ్ళింది. అందుకని చెప్తున్నాను, ప్రైస్ ఎప్పుడైనా సరే రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా స్టాప్ లాస్ అయినా ట్రేల్ చేయండి, లేదంటే ట్రేడ్ ఎగ్జిట్ అయ్యి ఆ రౌండ్ ఫిగర్స్ బ్రేక్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా? అండ్ చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 130 క్యాండిల్కి మనకైతే బై ఎంట్రీ వచ్చిందండి. కాకపోతే మనమైతే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. అవునా? సో 130కి మనకి బై ఎంట్రీ వచ్చింది. కాకపోతే మన ఎంట్రీ వచ్చేసి 140 క్యాండిల్ పైన తీసుకోవాలి. ఎందుకంటే 135 క్యాండిల్కి ఈ మధ్యలో కనిపిస్తున్న బార్ ఉంది కదండి, ఇంకా బ్లూ కలర్లోనే ఉంది. కాబట్టి మన ఎంట్రీ వచ్చేసి 140 క్యాండిల్ పైన ఉంటుంది. అండ్ ఈ ట్రేడ్లో చూస్తే మనమైతే మ్యాక్సిమం ఆఫ్ 144 పాయింట్స్ హైయర్ సైడ్ వెళ్ళిందండి. కాకపోతే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రకారంగా నేనైతే 120 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయాను. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,521 నుండి 23,496. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,456 నుండి 23,408 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,344 నుండి 23,319 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,704 నుండి 23,766. ఇది చాలా ఇంపార్టెంట్ సెల్లార్ రేంజ్ అండి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ నిఫ్టీ మళ్ళీ 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, సో నిఫ్టీని మనము డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే సో చూడండి, నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే ఇది ఈరోజు క్యాండిల్ కదండి. సో సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిన వెంటనే హయ్యర్ సైడ్ వెళ్ళింది. అవునా? సో రేపటి కోసం అండ్ ఈ నెక్స్ట్ ఒక 1 వీక్ కోసం కూడా చెప్తున్నాను, ఈ సపోర్ట్ లెవెల్లో ఉన్నంత వరకు మీరు సెల్ సైడ్ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఓకేనా? అండ్ ఈ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 23,511 నుండి 23,266 వరకు ఉంది. ఈ రేంజ్లో నిఫ్టీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మార్నింగ్ 9:15 క్యాండిలే సెల్లార్ లెవెల్లో ఓపెన్ అయింది కదండి. అండ్ మన కన్ఫర్మేషన్స్ ప్రకారంగా కూడా జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది. కాబట్టి మీరైతే ఫస్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మీకైతే మ్యాక్సిమం ఆఫ్ 758 పాయింట్స్ ఫాల్ వచ్చేసింది. అవునా? సో ఈ ట్రేడ్లో మీరైతే కనీసం 600 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చండి. బ్యాంక్ నిఫ్టీ 15 నుండి హై సైడ్ వెళ్ళింది కదండి. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారం 140 క్యాండిల్కి మనకైతే బై ఎంట్రీ వచ్చింది. కాబట్టి మనమైతే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఎంట్రీ తీసుకోవాలి. అండ్ మన కన్ఫర్మేషన్స్ వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, మధ్యలో కనిపిస్తున్న బార్ గ్రీన్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి కదా. సో మీరైతే 145 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. మీకైతే 300 పాయింట్స్ హైయర్ సైడ్ మూమెంట్ వెళ్ళిందండి. ఓకేనా? సో మన 2 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి ఈ ట్రేడ్లో. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండ్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా 50,162 నుండి 50,445 వరకు ఉంది.
ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 50,731 నుండి 50,817 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 49,455 నుండి 49,388. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,111 నుండి 48,950 వరకు ఉంది. ఓకేనా, సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.